వేద విజ్ఞానం వేదాలు అంటే ఏమిటి మనకు తెలియని కొన్ని నిజాలు. నమస్కారం. వేద విజ్ఞానం ఛానల్కు స్వాగతం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జ్ఞాన నిధులు మన వేదాలు. అసలు వేదాలు అంటే ఏమిటి, వాటిలో ఏముంది? ఆధునిక సైన్స్ కూడా వేదాలను చూసి ఎందుకు ఆశ్చర్యపోతోంది? మన మొదటి వీడియోలో ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్ అనే సంస్కృత ధాతువు నుండి వేదం అనే పదం వచ్చింది. అంటే జ్ఞానం అని అర్థం. వేదాలు ఎవరో ఒక్కరు కూర్చుని రాసిన పుస్తకాలు కావు. అందుకే వీటిని అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయాలు అంటే ఏ మానవుడి చేత లేదా ఏ వ్యక్తిని ఉద్దేశించి సృష్టించబడనివి అని అర్థం. పరమశివుడి శ్వాస నుండి వచ్చిన ఓంకార నాదాన్ని మన ప్రాచీన ఋషులు తమ తపోశక్తి ద్వారా గ్రహించి శబ్దరూపంలో భద్రపరిచారు. అందుకే వేదాలకు శృతులు అనే మరో పేరు కూడా ఉంది. అంటే విని నేర్చుకున్నవి అని అర్థం. మహాభారతాన్ని రాసిన వేదవ్యాస మహర్షి అంత పెద్ద జ్ఞానరాశిని ప్రజల సౌకర్యం కోసం 4 భాగాలుగా విభజించారు. మొదటిది ఋగ్వేదం. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గ్రంథం. ఇందులో ప్రకృతి దేవతలను స్తుతించే మంత్రాలు ఉన్నాయనేది. మన గాయత్రీ మంత్రం కూడా ఇందులోనే ఉంది. రెండవది యజుర్వేదం. యజ్ఞయాగాలు ఎలా చెయ్యాలో, సమాజంలో ఎలా జీవించాలో ఈ వేదం చెప్తుంది. మూడవది సామవేదం. ఇది సంగీతానికి మూలం. వేద మంత్రాలను రాగయుక్తంగా ఎలా పాడాలో ఇందులో ఉంది. మన భారతీయ శాస్త్రీయ సంగీతం ఇక్కడి నుండే పుట్టింది. ఇక చివరిది నాల్గవది అథర్వణ వేదం. ఇందులో నిత్య జీవితంలో ఉపయోగపడే ఆయుర్వేదం, గణితం, సైన్స్ మరియు వాస్తుశాస్త్ర విశేషాలు ఉన్నాయి. చూసారుగా, వేదాలు అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, అదొక గొప్ప విజ్ఞాన సర్వస్వం. మన రాబోయే వీడియోలలో ఒక్కో వేదం గురించి, వాటి వెనుక ఉన్న సైన్స్ గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన వేద విజ్ఞానం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతో.